హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాయలసీమ టైప్లో పప్పు రసం అంటారండి. దీన్ని కొంచెం వెరైటీగా అన్ని దినుసులు వేసుకుంటూ, మనకు హెల్దీ దినుసులు వేసుకుంటూ మన ఇంట్లో ఉండేవేనండి. ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదనమాట. చాలా చాలా సూపర్గా, అంటే ఇది మనకి టిఫిన్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు, అలాగే మనకి రైస్లో అన్నంలో కూడా సర్వ్ చేసుకుంటారు. రాయలసీమ స్పెషల్ అనమాట ఇది. సో ఒకసారి మనం దీన్ని ఇలా కూడా ప్రిపేర్ చేసుకుంటే మనకి వెరైటీగా ఉంటుందన్నమాట. సో మొదలు పెడదాం. దీనికోసం నేను ఇక్కడ కుండలో చేస్తున్నానండి, మట్టి పాత్రలో చేస్తున్నాను. అయితే దీంట్లోకి ఒక 3-4 టమాటోలు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఇలా పప్పు గుత్తి ఏదన్నా ఉంటుంది కదండి, స్మాషర్ కానీ, దాంతో మొత్తం మెదిపేయండి. అంటే లో ఫ్లేమ్లో పెట్టండి. ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా మెదపండి. మెదిపిన తర్వాత, అంటే ఫైన్గా పేస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, కానీ మొత్తం కూడా మంచిగా మ్యాష్ అయిపోవాలి. ఇలా మ్యాష్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నిమ్మరసం, సారీ, చింతపండు రసం అంటే టామరిండ్, అంటే ఒక పెద్ద లెమన్ సైజు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దాన్ని నానబెట్టేసి దాంట్లో ఉన్న పల్ప్ అంతా కూడా ఇలా రసంలా వేసేయండి. అంటే మనం రసం కదా, పప్పు రసం ఇది. సో రసంకి ఎట్లయితే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటామో అలా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసేసి దానికి అంటే ఎంత సరిపడ నీళ్లు వేసేసి మనం లిడ్ పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నేను కందిపప్పు ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నా నేను పక్కకి. పెట్టుకున్న తర్వాత దీంట్లో బాగా థిక్గా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు, లేదంటే మనకి చింతపండు రసం వేసినా పర్వాలేదనమాట. ఆ తర్వాత మనం ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుంటే స్టెప్ బై స్టెప్ ఈజీగా అయిపోతుంది. చిన్న దంచేది తీసుకొని దాంట్లోకి మనం వెల్లుల్లిపాయలు, అంటే ఒకటి అండి, ఒక వెల్లుల్లిపాయ, ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ రసం అనేది బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. సో చూడండి, ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ పప్పుని కొంచెం లూజ్ చేసి పెట్టుకున్నాం, కొంచెం వాటర్ వేసి మెదిపిన పప్పు బాయిల్ చేసుకుంది. ఆ పప్పు మొత్తాన్ని దీన్ని వేసేయాలి. వేసేసుకొని 1 బై 1 ఇంగ్రీడియంట్ అనేవి యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఎండు కారం పొడి 1 టీ స్పూన్, మనం దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర కూడా వేసేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అయితే ఇక్కడ నా దగ్గర అన్ని పొడులు ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేశానండి. లేదంటే ధనియాలు, మిరపకాయలు, జీలకర్ర, లేదంటే మిరియాలు, ఇవన్నీ కూడా మీరు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఒకటేనండి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న టైంలో బాగా మరగనివ్వాలి. అంటే ఆ పచ్చి వాసనలన్నీ పోయినంత వరకు మరిగించుకొని, ఇది పప్పు రసం కాబట్టి ఎక్కువగా థిక్గా ఏమి ఉండదండి, పల్చగానే ఉంటుంది మనకి. అంటే రసంలా కాకుండా అలా పప్పులా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. దీనికి నేను తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నెయ్యితో తాలింపు పెడతారండి. సో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. వేసిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఆ తరువాత ఉల్లిపాయలు పెద్ద సైజు ఒక్క ఉల్లిపాయ సరిపోతుందండి. పెద్దదైతే, చిన్నవైతే 2 కట్ చేయండి. ఎందుకంటే ఎక్కడ కూడా మనం ఉల్లిపాయలు అనేది వాడలేదు. సో పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని అది కూడా వేసేసి, ఆ తరువాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలన్నమాట. ఈ తాలింపు అనేది నెయ్యితో పెడితేనే దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, మనం మామూలు పప్పులు కూడా మనం ఏదైనా టమాటా పప్పు అలాంటివి చేసుకున్నా ఘీతో తడకా పెట్టుకోవచ్చండి, బాగుంటుంది. సో ఇలా మొత్తం కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత దీంట్లో వేసి కలుపుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత లాస్ట్లో మనం దీన్ని కొత్తిమీర వేసి దింపేయటమండి. సో ఇట్లా మొత్తం మనం చక్కగా వేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక్క ఉడికొచ్చిన తర్వాత దింపేయటమండి. రెడీగా ఉంది సర్వ్ చేసుకోవడానికి. సో ఇది మనకి చాలా చాలా అసలు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌తో పాటు రాయలసీమ అలాంటి అన్ని రకాలైనటువంటి డిషెస్ అనేవి మన ఛానల్‌లో కంప్లీట్‌గా చేసి చూపిస్తామండి. ఒకవేళ మీకేదైనా రెసిపీ కావాలనుకుంటే కూడా మళ్ళీ కామెంట్స్‌లో అడిగితే తప్పకుండా చేసి చూపెడతామనమాట. సో, తప్పకుండా మా ఛానల్‌ని ఫాలో అవుతూ మా మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తూ మా ఛానల్‌ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే మంచి రెసిపీలతో మళ్ళీ మీ ముందుంటాను. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.